ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్ దాటి కొత్తపేట గల్లీలోకి వచ్చాము. ఇక్కడ కరాటీ క్లాస్ ఉంది. కరాటీ ఫైటర్స్ కూడా వస్తున్నారు. మాస్టర్స్తో పాటు కరాటీ క్లాస్ శిక్షణ, జాగ్రత్తలు, దానివల్ల ఉపయోగాలు, లాభాలు ఏంటి అని అన్నీ అందరి వివరంగా చెప్తారు. తర్వాత తదుపరి కార్యక్రమము ధ్యానము, మెడిటేషన్ కార్యక్రమం. చూడండి ఫ్రెండ్స్ చూడండి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి. యాక్చువల్లీ తను డిస్టిక్లో ఆడి, స్టేట్లో ఆడి, నేషనల్లో కూడా తను పార్టిసిపేట్ చేసింది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ జాపాన్కి కూడా సెలెక్ట్ అయింది అమ్మాయి. ఇంతకుముందు ఢిల్లీ ట్రైనింగ్, ఇప్పుడు కోచ్గా, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. చాలా పూర్. సో నేనే సపోర్ట్ చేస్తున్నాను సార్ వాళ్ళకి. తీసుకున్నాను చాలా మంది అలా ఉంటేనే అన్నీ అవుతుంది. అన్నీ ఉంటే ఇప్పుడు అక్కడ నుంచే మనకి ఎంటీ స్టార్ట్ అంటే ఏదైనా మనకి సాధ్యం అవుతుంది. పేరెంట్స్ అన్నీ ఇచ్చినప్పుడు మనకేం తెలియదు. తన దగ్గర అంటే గ్రీన్గా ఉంది. Get ready. And next, Kata, those who are doing work. Sian Chindata, pass. Speed up. Sian Chindata. Get ready. Double answer, pass. Okay. Okay. Face this side. Move back. Hey! Kata! Position by B!
ఒకసారి ఆయన here. Side. Okay. Go position. Kata. Double up, sir. Give up. Speed. Speed up. Everybody give a big round of applause. It is our privilege to honor these icons who have excelled in their respective fields. I request K. Mahesh Nayak sir to facilitate our special guests and dignitaries as a token of our appreciation for the constant support. Give them a big round of applause. Come on. Go. Charan. Charan. Yo. Rolling. Okay, stand there. No front flip first. Okay. One by one. First from the line. Speed. Everybody clap. It is our privilege to honor these icons who have excelled in their respective fields. I request K. Mahesh Nayak sir to facilitate our special guests and dignitaries as a token of appreciation for their concern. I respectfully welcome our Dr. Reddy Komatreddy Gopal Reddy sir, Vice Chairman of Gokul International School. It is our privilege to honor these icons who have excelled in their respective fields. I request K. Mahesh Nayak sir to facilitate our special guests and dignitaries as a token of our appreciation for their constant support. Your words
Sirs will surely ignite the fire in these young men. నమస్తే. ఈ కార్యక్రమానికి మమ్మల్ని తీసినందుకు అందరికీ మా స్కూల్ థ్యాంక్స్. అలాగే స్కూల్ గారి ముందు కూడా మేము కలిసాము. స్కూల్ అక్కడ విష్ణు గురించి కూడా గురువు గారు కలిసి వేరే స్కూల్ దగ్గర రావడం జరిగింది. ఎంతో మంది ఆదర్శంగా పిల్లలకి విద్య నేర్ప అన్ని దానంలో కూడా విద్యాదానం అనేది చాలా గొప్పదానం అన్నమాట. అలాంటి సబ్జెక్ట్స్ ఉంది మా స్కూల్ థ్యాంక్స్. ఎందుకంటే స్కూల్ వెళ్ళలేదు కాబట్టి స్కూల్ చదువులేదు కాబట్టి న్యాయం మాకు తెలుస్తుంది. బయటకు అందిస్తాడు వెళ్ళినప్పుడు చదువులేదా న్యాయం తెలుస్తుంది మాకు. అందుకని ఇక్కడ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా అద్భుతం. మా స్కూల్ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చిన్న వయసులోనే చదువుతో పాటు వాళ్ళకి ఏదో వాళ్ళ మీద ఒక నమ్మకం కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అద్భుతమైంది. మేము చిన్నప్పటి నుంచి మేము తెలుసుకున్నాం అన్నమాట. వాళ్ళు తెలియకుండానే చిన్న చిన్న డిఫరెంట్ కాకుండా వాళ్ళ మీద వాళ్ళకి ఒక కమెంట్ వస్తుంది, కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. అందుకని ముందు ఈ పిల్లల తల్లిదండ్రులు మా స్కూల్కి మేము థ్యాంక్ చెప్పాలి. థ్యాంక్ యూ. అలాగే సో మా షూటింగ్ దగ్గరికి వచ్చి మన కార్యక్రమాన్ని మాకు షూటింగ్ సెకండ్ సండే మా టీం మేమంతా టెన్ టీము మా కృష్ణ మా భద్రన్న మేమంతా షూటింగ్ వాళ్ళు లేదు సంపర్క్ నుంచి వచ్చాము అన్నమాట. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మమ్మల్ని టీచర్స్ మా స్కూల్ థ్యాంక్ యూ. మా భద్రన్న అందరికీ నమస్కారము. ఇదంతా చూస్తుంటే నాకు 85లో అది గుర్తొస్తుంది. బద్రేని మా దగ్గర యాక్చువల్గా ఉంటాడు. ఆయన ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ లోనే కావు తిరిగి నేర్చుకోవడం ఎన్నెన్నో ప్రయోగాలు చేసి ఈ స్థాయికి వచ్చాడు అనమాట. ఆయన పీసు నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాడు ఈరోజు. అది యూజ్ చెప్పాను. 90లో నేను కరాటే నేర్చుకున్నాను. నా స్టైల్ ఓకే స్టైల్ బ్లాక్ బెల్ట్ నాది. ఆ చిన్నప్పటి నుంచి నేను కూడా కష్టపడ్డాను. నాకు చాలా ఉపయోగపడ్డది ఈ సినిమాకి నాకు కరాటే అనేది. నేను 96లో 10 అంబాసిడర్ క్లాసు సంస్థ మీద నడిపించాను. నేను అందులో కూడా అలాగే పిల్లలు మీరందరూ కూడా మంచిగా నేర్చుకొని బాగా తయారవ్వాలని, మీ భవిష్యత్తులో అది చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మీరు దాని వంటగా బాగా ప్రాక్టీస్ చేసి నమ్ముకోండి, మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు బర్త్డే స్ట్రాంగ్గా ఉన్నారంటే, గట్టిగా ఉన్నారు, బలంగా ఉన్నారంటే నేను కరాటే నేర్చుకోబట్టి ఓకే వ్యవసాయ బ్లాక్ బెల్ట్ 10 అంబాసిడర్ క్లాస్ 96లో నడిపించాను. గూగుల్లో పట్టండి తెలుస్తుంది. ఓకేనా? మీరు కూడా మంచిగా నేర్చుకోవాలని. థ్యాంక్ యూ. కృష్ణని మా సెంట్ లో వచ్చాడు. ఆర్టిస్ట్ గా మార్షల్ ఆర్ట్స్ కొంచెం నేర్చుకొని సెంట్ లోకి వచ్చి మా దగ్గర 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు. అందరికి కొంతమంది చాలా పెద్ద అందరికి హీరోలు అంతా కొన్ని గ్రూప్ షాట్ చేసుకుంటారు అనమాట. అలా ఈ రోజు మా కృష్ణకి ఆయన పడ్డ కష్టానికి హీరో ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎందుకంటే ఏ పనైనా మనం చేస్తే ఆ కష్టం ఎక్కడ పోదు. మేము కష్టాన్ని నమ్ముకొని మీ స్టేజ్కి వచ్చాము. అందుకని పైన వేసి మాటల కంటే కూడా నిజంగా కష్టపడితే మనం అనుకున్న లక్ష్యాన్ని చాలా వచ్చారు నమ్మకం మాకుంటుంది అన్నమాట. ఇంకోటేంటంటే కరాటే మాస్టర్స్ బెటర్స్ మేము 20 years నుంచి కరాటే ఎంతో ఉంటాము. వాళ్ళు ఇన్కమ్ అంటే ఆదాయం వ్యక్తి కాలంలో కాలంలో తిరిగి ఆదాయం ఉండదు. కానీ వాళ్ళకి ఆ మిర్చి పైన మాస్టర్స్ పైన గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కోసం వస్తుంటేనే కానీ పిల్లలకి 10 మంది విద్య లాభానికి
అలాగే ఇంకా ఎన్నో చేశారు పిల్లలు అద్భుతంగా మ్యాథ్స్ సిటీ మ్యాథ్స్ కొట్టారు ఫస్ట్ ర్యాంక్ తీసుకుని పాప కథ చేశారు అలా నేను ఆడి కొంచెం చక్కగా ఉంది Yeah, good evening all the young and dynamic parents, my dear young and dynamic children. Today, chief guest both of you. ఈ రోజు రామలక్ష్మణుడు ఈ రోజు నాకు 15 years తెలుసు నాకు. నేను మీ ఇద్దరు ముగ్గురు యోగా గురూజీ దగ్గర ఉండేవాళ్ళము. ఆ రోజు అంత కాకుండా అందరు కలిసి యోగా చేసేవాళ్ళము. మన లోటేశ్వర కాంపిటీషన్ చాలాసార్లు వచ్చారు, మీరు 2 times వచ్చారు. నేను ఎందుకు ఈ పరిశ్రమ తీసుకున్నానంటే ఈ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఈరోజు పిల్లలకి ఇవ్వడం అనేది మినిమం ధర్మం. దాంట్లో భాగంగా అందరూ కూడా ఆర్టీ ఆర్గనైజ్ తెలియజేస్తున్నాను ఓపూటి డ్రెస్ తరఫు నుంచి. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్. ఈ రోజు ఒక విద్య తప్ప ఏది వద్దు, విద్య తర్వాత ఉద్యోగం తప్ప ఏది వద్దని ఈ ప్రపంచంలో ఈ మార్షల్ ఆర్ట్స్ ఉందని ఒక చైల్డ్ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి ఉపయోగపడుతుందని అనడంలో దాంట్లో ఎక్కడ అతిశక్తి లేదు. See the child capacity to officer and how they are having a good capacity. That's a beautiful. రాము చెప్పాడు ఈ రోజు చదువు కంటే ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్ లెవెల్స్. పిల్లల కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటి, అది వాళ్ళని లీడ్ చేస్తుంది. ఆ కాన్ఫిడెంట్ ఇవ్వకపోతే 99 మార్క్స్ లీడ్ చేయదు. అందుకే నేను ప్రతి పేరెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ఎక్స్ట్రా యాక్టివిటీ కూడా ప్రియారిటీ ఇవ్వండి. నేను చూస్తున్నాను మహేష్ మన స్కూల్ మా స్కూల్ మోర్ దెన్ 30 years ఆన్వర్డ్స్ ఎవ్రీ మినిట్ ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది. ఇనిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బండిల్ సిచ్యుయేషన్ ఉండాలి అందరి దగ్గర. ఇక్కడ మా పిల్లలకు అలానే ఉంది, మా కోచ్ అలానే అదే విధంగా కోచ్ ఈ రోజు పిలిచిన ప్రతి గెస్ట్ కూడా ఎంతో చాలా కష్టపడి ఈ రోజు ఒక స్టేటస్ వచ్చారు. ఇక్కడ చదువు కూడా ఇంపార్టెంట్, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ అది you cover the confidence level of the children, automatically your children can excel. This is our role model for the class. ఈ రామలక్ష్మణ్ నిజంగా చెప్తున్నా ఎంతో కష్టపడి ఈ రోజు ఒక స్టేటస్ వచ్చి ఒక నేషనల్ లెవెల్ లో ఉన్నది గ్రేట్. వెల్కమ్ ఆల్ ది పీపుల్ ఫర్ ద ఓపెన్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ నుంచి అందరూ వెల్కమ్ చేస్తున్నాను. మీ అందరూ కూడా వెల్కమ్ టు అండ్ ఆల్సో వెల్కమ్ టు ఆల్ మై పేరెంట్స్. ద ఓపెన్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తున్నాను నేను. ఈ రోజు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఇచ్చినందుకు అందరూ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ మహేష్ అండ్ మై టీమ్ ఆఫ్ ద ఓపెన్ ఇంటర్నేషనల్. అంటే కాన్ఫిడెన్స్ అంటే మా ఇంట్లో చదువులేదు, మా పెద్దలు కూడా చదువులేదు. మేము సెల్లో పెట్టి తెలుగు సప్లిమెంట్లో చదువుకున్నాం. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే పల్లెటూరు నుంచి మేము గేదె మేకలు రాసుకుంటూ మా జీవితం గేదె మేకతో స్టార్ట్ అయ్యింది. సంవత్సరం మేకతో తెలియదు. అట్లా కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి భగవంతుడి విశ్వాసం తోటి భగవంతుడి చేసిన అందుకని మీ పిల్లలకి మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది, చదువు ఉంటుంది. అది కరాటిగా కరెక్ట్ లెవెల్ తెలిస్తే వాళ్ళు అనుకున్న దానికి ఎక్కడైనా ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు ఈ శరీరం శాస్త్రంలో శరీరం విడిపోవాలి. ఫస్ట్ ఒక అర్థం చేయాలన్నా, ఒక శరీరంలో యాక్ట్ చేయాలన్నా, ఒక పదం చేయాలన్నా భయం ఉండాలి. కాబట్టి జీవితానికి ముందుకు వెళ్ళడానికి కరాటే అనేది ఒక మొదటి పెట్టు. ఈ తల్లిదండ్రులు అందరికీ ఈ పిల్లలు ఈ బాయ్స్ ఆఫ్ చెప్పినట్టు మా పేరెంట్స్ కూడా చదువుకోలేదు. టోటల్లీ ప్యూర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ మాదంతా. మా అమ్మ నాన్న ఎవరు చదువుకోలేదు. కానీ ఈ రోజు హైదరాబాద్ వచ్చి ఒక 11 స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి మోర్ దెన్ 1000 ఎంప్లాయీస్ మనం ఇవ్వగలిగి ఒక రాష్ట్రపతి అవార్డు తీసుకోగలిగినాను నేను ఈ రోజు. మా పేరెంట్స్ ఇచ్చిన ఒక ఇన్స్పిరేషన్. మానవ జన్మ తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే 99 రూపాయలు పని చేసి వాళ్ళు న్యాయం చేయమని చెప్పారు. ధర్మము న్యాయంతో పనిచేస్తే విజయం ఎంత ఉంటుంది. అది ఈరోజు చదువుతో సంబంధం లేదు, సంస్కారాలతో సంబంధం ఉంది, కాన్ఫిడెంట్ సంబంధం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 2 minutes నేను మాస్టర్ గురించి చెప్పాలి అండ్ హోల్ టీమ్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఫైటింగ్ అంటే మాస్టర్ ఎలా వచ్చారనేది తెలిసినప్పటి నుంచి చూసాను. మాస్టర్ నాకంటే ఎందుకు చాలా పెద్దవాళ్ళు, మేము వాళ్ళ ముందు పుట్టాను. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే మూవీస్ చూస్తున్నానో అప్పటి నుంచి మాస్టర్ చూస్తున్నా. నేను చాలా సందర్భాలు మాస్టర్ వాళ్ళని కలిసాను. కాంపిటీషన్ వెళ్ళినప్పుడు జస్ట్ ఫోటో దిగితే చాలా ఇంకొని ఫోటో దిగేసి వెళ్ళిపోతుండే. మాట్లాడాలి నా పేరు తెలియదు, నేను ఎవరో తెలియదు. చాలా కాంపిటీషన్ లో వచ్చిన, బీబీసీ రాములు వాళ్ళది వీళ్ళది చాలా కాంపిటీషన్ లో వచ్చిన. కానీ మాస్టర్స్ నేను రియల్ గా ఫస్ట్ టైం అంటే లైక్ నా ఓన్ గా సొంతంగా మాస్టర్ ని మా ఫ్రెండ్ మా సంబంధాలకు కలిసాను. అది చాలా సంతోషం. కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనము ఒక సెలబ్రిటీతో కానీ ఒక పెద్దవాళ్ళతో కానీ మనం చాలా మంది చూస్తారు, సీఎం ఫోటోస్ చూపుతారు, పెద్ద హీరోస్ చూపుతారు, అందరూ చూపుతారు. కానీ ఏదో ముందు గోవిందా తెలియదు వేరు, డైరెక్ట్ గా మన పర్సన్ టు పర్సన్ ఇంటాక్ట్ అయ్యేది వేరు. నేను మాస్టర్ ని చూసి అమ్మ నేనే కరాటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో నేర్చుకోవాలి. ఒక కోచ్ నాకు 50-100 మంది నేర్చుకుంటారు పిల్లలు. నాకు చాలా మంది నాకు ఇంకా స్టూడెంట్స్ వేరే వేరే స్కూల్లో నేర్చుకున్నారు. నేను కొన్నిసార్లు ఇట్లా అనాలనిపిస్తుంది, కానీ మాస్టర్ అంటే లైక్ కొన్నిసార్లు వస్తుంది. అంటే ఎవరికైనా కొంచెం ఉండగానే ఏదో గర్వపడి చాలా చేస్తారు. మాస్టర్ ఈ స్టైల్ వంటి కూడా ఒబిడియంట్ గా ఒదిగి ఉండడం చాలా అసలు సూపర్. నేను మాస్టర్ చాలా నేర్చుకున్నాను ఈ విషయంలో. అండ్ అసలు మాస్టర్ వాళ్ళు రోజు 10 kilometers వాక్ చేస్తారు. 10 kilometers అసలు నేను షాక్ అయినా. మాస్టర్ వాళ్ళు చాలా అన్ని ప్రతి లైక్ షూటింగ్ లో వాళ్ళు కంపోజ్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఎప్పుడు షార్ట్ పైన వాళ్ళ కంఫర్ట్ డ్రెస్ లోనే ఉంటారు. వాళ్ళ లైక్ లెగ్ చూస్తే టచ్ వస్తాయి ఇలా ఇక్కడ నుంచి ఇలా. నేను నాకు 33 years వేరే మాస్టర్ వాళ్ళకి నాకు తెలియదు, కానీ 60 అంటే టచ్ మామూలుగా ఎంత నడుస్తూనే ఉంటారు. మేము షూట్ కి 6 o'clock దాకా చాలా టైం అయిపోయి ఉన్నారు వాళ్ళు. నేను చూసాను. నేను 3కి వెళ్తే మాస్టర్ షూట్ లోనే ఉన్నారు, షూట్ చేస్తున్నారు. మేము లాస్ట్ ఒక ఫోటో దిగి వచ్చేద్దాం అనుకున్నాం. 6 దాకా ఉన్నాము. అయినా అప్పుడు షూట్ చేసి ఫైట్ కంపోజ్ చేసి స్టిక్ పట్టుకొని ఎట్టేస్తున్నాను. మేము అన్నవాళ్ళని అడిగితే అది ట్రెకింగ్ స్టిక్ అంటే నాకు తెలియదు, డైలీగా 10 kilometers చేస్తారంట. షాక్. కానీ చూడండి యాక్చువల్లీ మాట్లాడు చాలా మంది ఫిట్నెస్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. మేము చూస్తున్నాం. ఎందుకంటే రేపటి నాడు ఫిట్నెస్ హెల్త్ ఇంపార్టెంట్. మనకి ఎంత జాబ్ ఉన్నా, మనం ఎంత పై స్థాయికి వెళ్దాం, మన ఎంత డబ్బున్నా నువ్వు హెల్తీగా లేకపోతే యూస్లెస్. ఎందుకంటే నువ్వు హెల్తీగా ఉంటే లేదా నీ సంపాదన తింటావు, నువ్వు మంచిగా ఉంటే లేదా స్కూల్కి వెళ్తావు, నీకు ఏ ప్రాబ్లం లేకుంటే లేదా కాలేజ్కి వెళ్తావు. సో నీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డైలీ ప్రాక్టీస్ చేయి. కరాటేనే కాదు, ఏ యాక్టివిటీ అయినా ప్రాక్టీస్ చేయి. మధ్యలో వదలొద్దు. డైలీ హ్యాబిట్. అన్నం రోజు తింటాం, టిఫిన్ రోజు చేస్తాం, డిన్నర్ కూడా రోజు చేస్తాం. మనం యాజ్ వెల్ ప్రాక్టీస్. ఏ ఆర్ట్ అయినా రెగ్యులర్ గా చేయండి, మధ్యలో ఆపకండి. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం, పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. కొన్ని మార్క్స్ తక్కువ రాగానే ఈ రోజు ఇంటర్ రిజల్ట్ వస్తే ఎంతమందో మనకు తెలియదు. బై గాడ్ గ్రేస్ ఎవరు కోరుకుంటారు, ఎవరికి ఏం కావద్దు, ఎవరట్లా నెగిటివ్ కావడం ఉండదు. ఎందుకంటే మాస్టర్ నేర్చుకోవడం వల్ల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం 10 మందిని కొట్టడం కాదు, 10 మంది వస్తే మనము ధైర్యంగా వాళ్ళ నుంచి తప్పించుకునే కాన్ఫిడెంట్ వస్తుంది. ఇంకోటి ప్రాబ్లమ్ కూడా చెప్పట్లేదు పిల్లలు. ఎందుకంటే అదే అమ్మ చెప్తే ఏమవుతుందో, నాన్న చెప్తే ఏమవుతుందో అని ఆ థాట్ లోనే సూసైడ్ కూడా చేసుకుంటారు. అదే కనీసం చెప్తే ప్రాబ్లం తెలుస్తుంది కదా. ప్రాబ్లం చెప్పకుండానే ఇంట్రోవర్ట్ గా ఉంటూ వెళ్తున్నారు. నేను మాస్టర్ 100% చెప్తున్నా, బదులు బుద్ధి చెప్పట్లే కానీ చెప్తున్నా. నేర్చుకుంటే మాత్రం పిల్లల్లో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. సో మాస్టర్ నేర్చుకుంటేనే కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఎందుకంటే చాలా ఆర్ట్స్ ఉంటుంది మన దగ్గర, వేరే వేరే ఆర్ట్. ఇప్పుడు మాస్టర్ వాళ్ళు కూడా ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ కాన్ఫిడెంట్, ఆ ధైర్యమే. ఇప్పుడు నేను కూడా ఈవెంట్ చేయడానికి ధైర్యమే. చలో చేద్దాం, మాస్టర్ వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేద్దాం అనే కాన్ఫిడెన్స్ తోటే. ఎవరు ఉన్నా లేకున్నా యాజ్ వెల్ నాకు స్కూల్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు ఉన్నా లేకున్నా చేద్దాం మనకు మెయిన్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాకే ఎప్పుడో అయిపోయింది, నాకు తెలుసు డిసెంబర్ లో అయిపోయింది. ఇప్పుడు ఈవెంట్ చేస్తున్నట్టే ఒక చిన్న కాన్ఫిడెంట్ మాస్టర్ రావాలి, వాళ్ళతో ఇప్పారు పిల్లలు. అదే అనుకున్నాం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ నుంచి నా క్లాస్మేట్ రాజ్ కుమార్ సార్, థ్యాంక్ యూ. మాస్టర్ వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ మాస్టర్ వాళ్ళకి సంపత్ అన్న చాలా క్లోజ్. సో సంపత్ అన్న కూడా
వచ్చినందుకు చాలా హ్యాపీ అన్న మీరు ఇక్కడ రావడం. అండ్ కృష్ణ అన్న చాలా హార్డ్ వర్కర్. ఇప్పుడు అప్కమింగ్ మూవీ బాధ్యతలు నేను స్టేటస్ కూడా పెట్టుకున్నాడు మన పూజ అయింది. ఫస్ట్ షూట్ ఆడలే జరిగింది. ఆడలే స్టేజ్ పెట్టాను, మీరు చూసుకుంటూ కొంతమంది. కృష్ణ అన్న మాస్టర్ వాళ్ళ స్టూడెంట్. అస్సలు ప్రతి షాట్ లో అన్న పైన ఉంటాడు. అంటే లైక్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ మాస్టర్ వాళ్ళే చేస్తారు, కానీ అన్న ప్రతి సీన్ హీరోస్ కి చూపడం అన్న మొన్న ఎంత కూడా రూమ్ మీద ఉండే అన్న. అసలు హార్డ్ వర్క్ సూపర్. ఎంత ఒబిడియంట్ అంటే షూట్ అయిపోయిన తర్వాత నార్మల్ మనిషిగా వెళ్తున్నారు. నేను ఇచ్చోని అయిపోయినా భయ్యా సూపర్, నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకుంటా భయ్యా. మీరు చాలా ఇంకా లైఫ్ లో ఎదగాలి. నేను మీకంటే పెద్దోని కాదు, చిన్నోని కానీ ఎదగాలని కోరుకుంటా భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ 100% ఇవ్వాలి భయ్యా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొవైడింగ్ ప్రోగ్రామ్ ఉంది. పిల్లవాళ్ళు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ నా గురువు, నా మాస్టర్ మర్చిపోయినా మర్చిపోను, మా మాస్టర్ రాము సార్. ఈయన సార్ ఉండడం వల్ల నేను ఎప్పుడు ఈ స్టేజ్ పైన మీతో మాట్లాడుతున్నా. చిన్న ఆర్ట్ నేర్చుకున్నా కూడా మనం గురువుని ఎప్పుడు మర్చిపోదు. ఎట్లయినా ఉండదు, ఎంత చూపినాడు మాస్టర్ ఎప్పుడు మర్చిపోదు. యాజ్ పేరెంట్స్ మర్చిపోకండి. మీరు ఎంత ఎదిగినా ఎంత ఎదిగినా ఇంతలో సంపాదించండి. పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ రెస్పెక్ట్ యువర్ సొసైటీ యాజ్ వెల్. డోంట్ ఫర్గెట్ రెస్పెక్ట్ ద ఎల్డర్స్. ఓకే, ప్రాక్టీస్ హార్డ్. whatever you are learning, whatever taking from us, you do as is. Okay, thank you so much master. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ సార్ మాస్టర్ సార్. మాస్టర్ వెళ్ళి అమ్మ. Okay children, you just please go and sit safely fast. Strength master, body master, yoga touch. నెక్స్ట్ Krishna garu. బార్బికుడు కృష్ణ, బార్బికుడు కృష్ణ. షేక్ ఆఫ్ ద చిల్డ్రన్. కాదు చిన్న ఏం జరుగుతుందో ఆ సమయం వాడుకోవటమే. ఎక్స్పెక్ట్ చేయబాక వచ్చిందని నువ్వు అనబాకలే. ఎక్స్పెక్ట్ చేశారు. నెక్స్ట్ ప్రకాష్ అన్న గారు. Next, our great Samadaya. సముద్ర ప్రోగ్రానికి మూలక ఆయనే. Program జరగడానికి కారణం Samadaya. You will be able to touch children. Next, our friend Rajkumar, Senior Rajkumar, you will be able to touch. Rajkumar. Next, our senior coach, yes, Prasad Garu, first, Center Prasad, stop. Come on. చాలా చక్కగా జరిగింది. థ్యాంక్ యూ. Okay, national anthem, children, standing up places. National anthem. Ready? Attention. ఓకే. మేము మాకు ఇక్కడ చిన్న మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ. మీరు బయలుదేరండి. చెప్పాను, దాంట్లో చెప్పాను నాన్న. ఏంటది? ప్లీజ్ స్టాండ్ అప్ ఎవ్రీబడీ. ఓకే, స్టాండ్ అప్ ఎవ్రీబడీ. రెడీ. రెడీ. థ్యాంక్ యూ.